హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, టుడే నేను ఒక వెరైటీ రెసిపీ ఏంటంటే బిస్మిల్లాబాత్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. సో ఇదేంటంటే కాస్త లెంతీ ప్రాసెస్ అనమాట. లెంతీ ప్రాసెస్ అయినా విత్ ఇన్ షార్ట్ టైంలో ప్రిపేర్ చేయొచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. సో మన సాంప్రదాయంలో అమ్మవారి నవరాత్రుల్లో కదంబం అనే నైవేద్యం నివేదిస్తారు. అమ్మవారికి నివేదించే నైవేద్యంలో ఉల్లి, వెల్లుల్లి, టొమాటో, అల్లం ఇవి మినహాయించి అన్ని రకాల వెజిటబుల్స్, ఇంకా ఆవు నెయ్యి, బియ్యం, కందిపప్పు వీటితో నైవేద్యం తయారు చేస్తారనమాట. సో ఈ బిస్మిల్లాబాత్ రెసిపీ అండ్ ఈ కదంబం నైవేద్యం చేసే విధానం ఇంచుమించు ఒకలాగే ఉంటుంది. యాక్చువల్గా ఈ రెసిపీ బెంగళూరు వంటకం అంటారు. సో ఇది కర్ణాటకలో స్పెషల్ వంటకం అన్నమాట. వేడి వేడిగా తినాలి. సో ఇది త్వరగా జీర్ణమయ్యే భోజనం అన్నమాట. కాస్త తినగానే కడుపు నిండిపోతుంది. సో దీనికి ముందుగా మనం మసాలా తయారు చేసుకోవాలి. శనగపప్పు, ధనియాలు, మిరియాలు, ఎండుమిర్చి, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగ, మినపప్పు, మరాఠీ మొగ్గ అండ్ కొబ్బరి పొడి ఇవన్నీ వేసి దోరగా ఫ్రై చేసి ఫైన్గా పౌడర్ చేసేసుకోవాలి. సో టుడే ఏంటంటే మా ఫ్రెండ్స్ వస్తున్నారు. 8 మెంబర్స్ సరిపడా నేను ఈ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక బౌల్లో వెజిటబుల్స్ అన్నీ వేసి 1/2 కప్ వాటర్ వేసి 1 టీ స్పూన్ పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మరీ మెత్తగా కాకుండా నార్మల్గా ఉడికించాలి. సో ఈ రెసిపీ చేసే ముందు మనము అన్నము, పప్పు రెండు వేరువేరుగా ఉడికించి పెట్టవచ్చు. లేదంటే రెండు కలిపి ఉడికించి పక్కన పెట్టేసుకొని లాస్ట్లో మిక్స్ చేసుకోవాలన్నమాట. సో వెజిటబుల్స్ కుక్ అయ్యాయి. నెక్స్ట్ తాలింపు ప్రిపేర్ చేసుకోవాలి. సో కందిపప్పు ఉడికిపోయింది. ఇందులో ఉల్లిపాయలు, పసుపు, వాటర్ వేసి ఉడికించాను. నెక్స్ట్ అన్నం సపరేట్గా ఉడికించాను. నెక్స్ట్ తాలింపుకు కావాల్సిన పదార్థాలు. ఈ రెసిపీకి ఆవు నెయ్యి మెయిన్. ఆవు నెయ్యి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆవు నెయ్యి, ఆయిల్ వేసాను. ఆవాలు, జీలకర్ర ఇవి వేగాక నెక్స్ట్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. నెక్స్ట్ కర్రీ లీవ్స్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1 టీ స్పూన్ ఇంగువ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసాను. నెక్స్ట్ 1 కప్ ఆఫ్ కొబ్బరి పాలు కూడా యాడ్ చేసుకోవాలి. వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. 1 కప్ ఆఫ్ చింతపండు రసం యాడ్ చేయాలి. వన్ టీ స్పూన్ బెల్లం యాడ్ చేస్తున్నాను.
ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, మసాలా యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఉండలు కట్టకుండా మిక్స్ చేస్తూ ఉడికించాలి. ఇంకాస్త సాల్ట్ అండ్ కొన్ని వాటర్ యాడ్ చేశాను. కాస్త చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. సో ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టిన రైస్ అండ్ దాల్ 2 వేసేసి బాగా మిక్స్ చేసి ఒక్క 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఫైనల్గా ఉడికించి పెట్టుకున్న వెజిటబుల్స్ కూడా అన్నీ యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ కుక్ చేయాలి. సో ఈ రెసిపీలో ఎంత ఆవు నెయ్యి యాడ్ చేస్తే అంత టేస్టీగా ఉంటుంది. సో చివరిగా ఆవు నెయ్యిలో జీడిపప్పు ఫ్రై చేసి యాడ్ చేసేస్తున్నాను. చాలా బాగుంటుంది, ఎంత టేస్టీగా ఉంటుందో. సో లెంతీ ప్రాసెస్ అయినా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నప్పుడు, ఎక్కువ మంది గెస్ట్స్ వచ్చినప్పుడు ఇంటికి ఈ రెసిపీ చేసి పెట్టండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, వెరైటీగా కూడా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. సో టుడే ఒక మంచి మాట, మన లైఫ్లో ప్రతి అనుభవం అనేది జీవితంలో ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతూనే ఉంటుంది. ఎందుకంటే ఏ అనుభవం అంత ఈజీగా రాదు కదా, అది మనం అనుభవిస్తే తప్ప. అంతే కదా ఫ్రెండ్స్. సో మీ ఎంకరేజ్మెంటే నన్ను ముందుకు తీసుకెళ్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్, బీ హ్యాపీ.